నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. అతి త్వరలో రాబోతున్న దైవమా నీకు స్తోత్రములు, పవిత్ర దైవమా నీకు స్తుతులు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాసనికి ప్రభు యవనస్తుల కుడికిలో ప్రభు సమకూర్చిన విధానం బట్టి నీ బంగారు పరిశుద్ధ నామని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవానికి వందనాలు. ఇదిగో ఈ సమయాన్ని ప్రభు నీ హస్తముకు సమర్పిస్తున్నాం. యవనస్తులు నీ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి ప్రభు నీ నామం మహిమ తెచ్చుకోమని, ప్రతి ఒక్కరిని విశ్వాసంలో పరిశుద్ధులు ఎదిగింపచేసి అయ్యా నీ యందు ప్రభు భయభక్తులు కలిగి సేవించినట్టు కృప చూపించమని, అల్పి నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని, నీ నామకు మహిమ తెచ్చుకోవాలని యేసు నడిపోస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి అనేక దినాల తర్వాత మరి ప్రియమైన బిడ్డలారా, మరి ఈ యొక్క యవనస్తుల కూడికలో ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, మనము ఈ యొక్క యవనస్తుల కూడికలో ప్రత్యేకించి ప్రవచనాలు, దాని యొక్క నెరవేర్పు అనగా ప్రత్యేకించి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించి చెప్పబడినటువంటి ప్రవచనాల గురించి అది ఎలా నెరవేర్చబడిందో ప్రియులారా వాటి గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అలాగే కీర్తన గ్రంథానికి వచ్చినట్లయితే ప్రియమైన బిడ్డలారా, మరి అనేకమైన విషయాలు కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంది ప్రియులారా. అందుకే ఆ యొక్క కీర్తనల గురించి, అంటే ఏ యొక్క కీర్తనలు అయితే యేసుక్రీస్తు గురించి చెప్పబడిందో, లేకుంటే రాబోతున్న మెస్సయ్య గురించి చెప్పబడిందో, ఆ కీర్తనలను ప్రేమ మెస్సయ్య కీర్తనలని ప్రియులారా చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా మనము 2వ కీర్తన నుంచి ప్రారంభించి మరి 23వ కీర్తన వరకు కూడా ప్రియులారా యేసు ప్రభు గురించి మరి ఏ విషయాలైతే చెప్పబడిందో, ఏ రీతిగా నెరవేర్చబడిందో ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినమున మనము 40వ కీర్తనలోకి వెళ్ళబోతున్నాం. మరో విషయాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. అదేంటంటే ఇదే 3వ వచనం. మనం ఒక్కొక్క వచనం చదివినట్లయితే 6వ వచనం మొట్టమొదటి మనం చదువుదాం. దహన బలులైనను పాప పరిహారం నీవు తెమ్మనలేదు, క్షమించాలి. 6వ వచనం, బలులైనను నైవేద్యం నీవు కోరలేదు, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. ఇక్కడ చెప్పడు బలులైనను నైవేద్యం కోరలేదు. దేవుడు ప్రియులారా ఈ బలులను కానీ నైవేద్యం కోరట్లేదు అన్న విషయం గురించి మనం ధ్యానించినట్లయితే దేవుని వాక్యంలో మనకు క్లియర్గా చెప్పబడుతుంది. మనం యెషయా గ్రంథంలో కావచ్చు, మిగతా గ్రంథాలు చూసినప్పుడు బలులను దేవుడు ఏం చేశాడు, పూర్తిగా ఏం చేస్తున్నాడు, అసహించుకున్నట్టుగా మనం చూస్తాం. అర్థమైందండి. అయితే యేసుక్రీస్తు అర్పించిన బలి పాత నిబంధన కాలంలో అర్పించిన బలి వంటిది కాదు. కానీ నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటున్నాడు. చెవులు ఏం చూపిస్తుంది? చెవులు నిర్మించి ఉన్నాడు. చెవులు అనగా బాహ్యమైన శరీరాన్ని చూపిస్తుంది. మొట్టమొదట అంటే నాకొక శరీరమును, అందుకే కీర్తన మనము ఎబ్రిల్ చెప్తుంది, నాకొక శరీరమును అమర్చితివి అంటున్నాడు. అక్కడ ఈ యొక్క శరీరం నిర్మించాడు దేవుడు. అంటే రాబోతున్న మెస్సయ్య శరీరం ధరించుకొని వస్తాడు. తండ్రి అయిన దేవుడు ఒక శరీరాన్ని ఏం చేస్తాడు, నిర్మాణం చేస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంది. అర్థమైందండి. శరీరం నిర్మిస్తాను అంటున్నాడు. ఇక్కడ ఏమన్నా నాకు చెవులను నిర్మించి ఉన్నావు. ఎబ్రి రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈయన చెప్పుచున్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు, నాకొక శరీరం అమర్చితివి. చెవులు నిర్మించి ఉన్నాడు అన్నదాన్నే ఇక్కడ ఏమైంది, శరీరమును ఏం చేశాడంట, అమర్చితివి. ఒక శరీరమును దేవుడు ఏం చేశాడు, నిర్మాణం చేశాడు. దేవుడు నిర్మాణం చేశాడండి. ఆనాడు మొదటి ఆదామును, అర్థమవుతుందండి, ఏ రీతిగా శరీర నిర్మాణం చేశాడో అదే రీతిగా కడపటి ఆదామైనటువంటి మెస్సయ్యను కూడా
కూడా ఒక శరీరం ఏం చేస్తాడు, నిర్మాణము చేస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ రాయబడి ఉంది. మనందరికీ తెలుసు ప్రియమైన బిడ్డలారా, కన్య మరియ గర్భములో ప్రియమైన పరిశుద్ధాత్మ ద్వారా ఒక శరీరం ఏమైంది, నిర్మాణము చేయబడినది. బాగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ఒక శరీరము నిర్మాణము చేయబడినది. అర్థమైందండి? ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే యేసు ప్రభులో ఎలాంటి యొక్క పాపం అనేది లేదు. ఈ దినం మనము సరోగసి లేక అద్దె గర్భాల గురించి మీరు వినుంటారు, మీకు తెలియంది మీకు కాదు ప్రియమైన బిడ్డలారా. అక్కడ జరిగే ప్రక్రియ ఏంటిదంటే, తల్లి తండ్రుల యొక్క కణాలను తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్ లో పిండాన్ని తయారు చేసి అది మరొక గర్భంలో ఏం చేస్తారు పంపిస్తూ ఉంటారు. అప్పుడు ఆ యొక్క మూడో వ్యక్తి గర్భములో ఆ శిశువు ఏమవుతుంది, పెరుగుతూ ఉంటారు. అర్థమవుతుందండి? పెరుగుతూ ఉంటుంది. అంతేకాని వీళ్ళారా ఆ తల్లికి సంబంధించిన ఏ యొక్క స్వభావము కానీ, తర్వాత ఏ గర్భంలో పెరుగుతున్నాడో ప్రియమైన బిడ్డలారా, ఆ తల్లి సంబంధించినటువంటిది ఎలాంటిది ఆ బిడ్డలో వెళ్ళదు. కేవలం ఏంటిదంటే ఆ పిండానికి అవసరమైనటువంటి యొక్క ఆహారం మాత్రమే, అదే విటమిన్స్ మాత్రమే ఆ తల్లిలోనికి వెళ్తుంది. అంతేకాని మరి ఈ తల్లికి ఏమాత్రం సంబంధం ఉండదు, రక్తం కూడా సంబంధం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఎంబ్రియో పిండం ఏర్పడుతుందో అందులో ఏమవుతుంది, అన్ని ఏర్పడుతుంటుంది. రక్తం నుంచి శరీరం అన్ని కూడా ఏమో ఏర్పడుతుంది. కేవలం దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ మాత్రమే తల్లి నుంచి ఏమవుతుంది, వెళుతుంది. విషయాన్ని మీరు అందరూ బాగా అర్థం చేసుకోవాలి. అది చాలా మంది ఈ దినాల్లో నేను ఎక్కడో యేసు రక్తం చూసాము, దాన్ని టెస్ట్ చేస్తే అందులో ఒకటే ఉంది క్రోమోజోము, అంటే అది మరియమ్మది అని అంటూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు రక్తములో మరియమ్మకు సంబంధం లేదు, ఇంకా మరి దేనికి సంబంధం లేదు. ఎందుకంటే ఒకవేళ మరియమ్మ రక్తము, ఎందుకంటే చాలా అర్థం చేసుకోవాలండి, ఇది ఉపదేశ సంబంధమైన విషయము, యవనస్తులు బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? ప్రియులారా, ఒకవేళ మరియమ్మకు రక్తము యేసు ప్రభులో వెళ్ళినట్లయితే మరియమ్మ పాపి కాబట్టి యేసు ప్రభు పాపి అవుతాడు. విషయం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి బాగా అర్థం చేసుకోని విషయం. కాబట్టి ఈ దినాల్లో ఏ రీతిగా, అందుకే అప్పుడు ఆ తల్లి ఆ యొక్క అద్దె గర్భంలో తయారవుతుందంటే ఆ బిడ్డ తల్లిదండ్రుల యొక్క పోలికలో తల్లిదండ్రుల స్వభావంలో ఉంటారు తప్ప, ఏ గర్భములో అయితే ఆ వ్యక్తి ఎదుగుతున్నాడో ఆ యొక్క ఆమెకి ఎలాంటి సంబంధము ఉండదు. ఈ శాస్త్రజ్ఞులు చేస్తున్న కార్యము. అలాంటిదే ప్రియులారా దేవుడు చేశాడండి. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశాడు, మరియమ్మ గర్భంలో ఒక శరీర నిర్మాణం చేశాడు. మరియమ్మకి యేసు ప్రభుకి ఏ విషయంలో కూడా సంబంధం లేదు. కేవలం ఆ పిండానికి లేదా ఆ శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు మాత్రం ఏం చేసింది, అందించింది. ఎవరు? మరియమ్మ తప్ప ఆమె రక్తముతో కానీ ఇక మిగతా దేనిలో కూడా యేసయ్యకు సంబంధము లేదు. ఈ విషయాన్ని మనం అందరం కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన వారమే ఉన్నాము. నెట్ అంటారు ప్రియమైన పిల్లారా, ఈ విషయాన్ని బాగా మనం అందరము అర్థం చేసుకో. అందుకని అన్నాడు, నాకు చెవులు నిర్మించిన వాడు అంటున్నాడు ఇక్కడ. ప్రియమైన పిల్లారా, చెవులను నిర్మించిన వాడు అంటున్నాడు. కాబట్టి
యేసు ప్రభుకి మరియమ్మ యొక్క రక్తానికి ఏ మాత్రం సంబంధం లేదు. శాస్త్రీయంగా సైంటిఫికల్ కూడా ఇది ప్రూఫ్ ఉన్నది. అదే విషయాన్ని ఇప్పుడు చెప్పడం జరిగిందండి. అయితే ప్రియమైన బిల్లారా, అందుకంటున్నాడు యేసు ప్రభు అంటున్నాడు ఇక్కడ, నాకు చెవు నిర్మించిన వాడవు అంటే అర్థం ప్రియులారా ఏంది, నాకు ఒక శరీరమును నిర్మాణము చేసేది. అంటే దేవుని ద్వారా ఒక శరీరము నిర్మాణం అవుతుంది మెస్సయ్య కొరకు, నేను ఒక శరీర నిర్మాణములు వస్తాడు అని ఇక్కడ చెప్పని రీతిగానే మనకి ఎదురు చేస్తున్న పత్రికలో మనకేమన్నది క్లియర్ గా తెలియపరచబడుతుంది. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి మనము ఆ విషయానికి రాయబడింది. అందుకే నాకు చెవు నిర్మించిన వాడు అని ఇక్కడ చెవులు అనగా ఇంకో విషయాన్ని కూడా మనకు చూపిస్తుంది. మొట్టమొదట చెవులు శరీర నిర్మాణం చూపిస్తుంది. రెండోది చెవులు దీని ద్వారా ఒక దాసునికి సూచనగా ఉంది. మనం పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు ప్రియమైన బిల్లారా మనము నిర్గమాకాండం చదువుదాం. ఒకసారి నిర్గమాకాండం చదువుదాం. నిర్గమాకాండము 21వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. వాని యజమానుడు దేవుని యొద్దకు వాడిని తీసుకొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధం నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కుదురుతో కూర్చోవలెను. తర్వాత వాడు నిరంతరం వాడికి దాసుడై ఉండను. ఇక్కడ ఒక దాసుడు కొన్ని దినాలు తన యజమాని దగ్గర పని చేసిన తర్వాత ఆ యజమాని దగ్గర ఉండవలసినటువంటి యొక్క దినాలు తీరిపోయిన తర్వాత ఆ యొక్క దాసుడు, నేను యజమాని ప్రేమిస్తున్నాను, ఈ ఇల్లు నాకు ఎంతో నచ్చింది, కాబట్టి నేను చనిపోయేంత వరకు ఎప్పటికీ ఈ ఇంటిలో ఏమవుతాను, దాసునిగా ఎప్పటికి ఉంటాను ఈయనకేనని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పుడు ఆ యజమానుడు ఏం చేయాలంటే ఒక ముళ్ళును తీసుకుని వచ్చి తలుపు ఏం చేస్తాడు తెలుసా, చెవులతో పొడుస్తాడు. అంటే ఆ దినం నుంచి ఏంటి అర్థము, ఇక ఇతడు పర్మనెంట్ దాసుడు అని అర్థం. పర్మనెంట్ పిల్లారా వినపడుతుంది నా మాట? నేను ముగించేస్తాను, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అయితే ప్రియమైన ద్వారా ఎప్పుడైతే ఆ యొక్క దాసుని చెవులు కుట్టబడుతుందో ఆ ముళ్ళుతో, అప్పటి నుంచి ఏంటంటే నేను ఒక యజమానికి పర్మనెంట్ గా ఏమై ఉన్నాను, దాసునై ఉన్నాను. అంటే జీవితాంతం ఇక ఆ యొక్క ప్రియులారా యజమానికి దాసుడను అని దాని యొక్క అర్థం అండి. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా సంపూర్ణముగా దాసునిగా ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు, ప్రాణాలు అర్పించాడు. అందుకని దాసుని స్వరూపం ధరించుకున్నాడు అనే విషయాన్ని మనకు చూపిస్తుంది. రెండోది ప్రియులారా, యజమాని ఏది చెప్పినా కూడా జవదాటకుండా చేసేటువంటి యొక్క వాడే ఎవరు తెలుసా, ఈ యొక్క దాసుడు. అందుకే మనం చూస్తాం ప్రియులారా, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4-5 వచనం చూద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4-5. అలసిన వానికి మాట చేత ఓడించు జ్ఞానం నాకు కలుగునట్టు శిశువునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిశువుడు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయము నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభు యెహోవా నా చెవికి విని బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు.
మొట్టమొదట ప్రియం ద్వారా ఈ చెవులు ఏం చూపిస్తుందంటే దేవుడు మెస్సయ్య కొరకు ఒక శరీరం నిర్మాణం చేస్తాడు అన్న విషయం మనకి జ్ఞాపకం చేస్తుంది. అదే విషయాన్ని ఎబ్రి రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 5వ వచనంలో మనకు తేటగా తెలియపరచబడుతుంది. రెండోది, ఈ చెవులు అన్నటువంటి విషయం ఏం నేర్పిస్తుందంటే మెస్సయ్య ఒక దాసుడుగా ఉంటాడు, దాసుడుగా జీవిస్తాడు అని. మూడవది, ఒక దాసుడు ఏ రీతిగా అయితే యజమాని చెప్పిన ప్రతి దానికి లోబడతాడో అదే రీతిగా ఏమవుతాడు, లోబడి జీవిస్తాడు. మనం ఇందాక ఫిలిప్పీ రాసిన 2:5 నుంచి చదువుకున్నప్పుడు మరణమగునంతగా విధేయత చూపించాడు. ఒక దాసుడు ఒకవేళ చంపినా కూడా ఎందుకు నన్ను కొడుతున్నావు, ఎందుకు నన్ను చంపుతున్నారని అది కప్పు లేదు. అదే రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు అంటే మెస్సయ్య ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆ కల్వారి శిలువలో ఒక దాసునిగా ఏ ప్రశ్న వేయకుండా తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. అతనికి ఒక సేవకుడుగా యజమాని పని కంప్లీట్ గా నెరవేర్చాడు. చివరికి ప్రాణాలు కూడా అర్పించాడు. దేని కొరకు? యజమాని పనిని పరిపూర్ణము చేయుట కొరకు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియం ద్వారా మొట్టమొదటి వచనం ఏమో సహనాన్ని చూపిస్తుంది, మెస్సయ్య యొక్క సహనాన్ని చూపిస్తుంది. రెండో వచనమేమో ప్రియమైన బిడ్డలారా ఆయన యొక్క పునరుద్ధానాన్ని చూపిస్తుంది. ఆరో వచనమేమో ఆయన శరీరం నిర్మాణం చేసుకొని శరీరధారికి లోకానికి వస్తాడని, అలాగే ఆయన ఒక దాసుడుగా ఉంటాడని, అలాగే ఒక దాసుని వలె తన ప్రాణాన్ని అర్పిస్తాడనే విషయాన్ని తెల్లగా మనకి ఈ యొక్క వచనాల్లో మనకు తెలియపరచబడుతుంది. ప్రభు రాకడైతే చూడాల్సింది వచ్చే వారంలో ఇంకా కొన్ని నేర్చుకుందా. ప్రభు రాకడ ఆలస్యం అయితే మిగతా విషయాలు మనము వచ్చే నేర్చుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకున్నట్టే మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఈ యవనస్తులతో కలిసి ఈ పరిశుద్ధమైన లేఖనాలను సత్యాన్ని నేర్చుకునే కృపను నేర్పించే కృప ఇచ్చినందుకు వందనాలు ప్రభు. అయ్యా, నీవు ఈ లోకమునకు ఖరీద రాకముందే నువ్వు ఏ రీతిగా సహించుకుంటావు, ఏ రీతిగా మరణించి పునరుద్ధరణ అవుతావు, ఏ రీతిగా శరీరం నిర్మాణం చేసుకుని వస్తావు, ఏ రీతిగా దాసులుగా ఉంటావు, ఏ రీతిగా దాసునిగా నువ్వు అర్పించుకుంటావో అన్ని ముందుగానే ప్రభు వ్రాసి ప్రభు ఆ వ్రాసిన రీతిగా ఈ లోకంలోకి వచ్చి సమస్తం నెరవేర్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నావు నాయన. అవును ప్రభు, నువ్వు దేవుడు, సర్వశక్తిగా దేవుడు, సమస్తం మీద అధికారం చేస్తున్నావు. నువ్వు కార్యం చేయటప్పుడు ఎవరు లేరు ప్రభు. గొప్ప దేవుడిగా మాకున్నందుకు నువ్వు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఈ ప్రవచనాలని నెరవేర్పు గురించి నేర్చుకునే ప్రజలందరూ కూడా విశ్వాసంలో ఎదిగి నీ వాక్యం విశ్వసించి ముందుకు సాగటానికి ఒకరు బలపరచమని సహాయం చేయమని వాటి ప్రజలు దీవించి పంపించమని దాఖలాలు తిరిగి కలిసినంత వరకు బాగా సంబంధించి నడిపించండి. దాని ప్రజలు నేసం సమర్పిస్తాం, నా గొప్ప చేసుకున్నాం. ఏ సంబడి పాసనం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనందరిలో సకల పరిశుద్ధులు కూడా ఆ దాకా తోడే నడిపించును గాక. ఆమేన్.